కొంతమంది పేరెంట్స్ ఉంటారు పిల్లల్ని క్లీన్‌గా కాదు సూపర్ క్లీన్‌గా పెట్టాలి అనుకుంటారు. అంటే అసలు బాడీ పైన ఎటువంటి మైక్రో ఆర్గానిజం అనేది కూడా ఉండకూడదు అన్నట్లు బిహేవ్ చేస్తారు. రోజుకు 10 సార్లు హ్యాండ్ వాష్‌తో హ్యాండ్ కడగడము, బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి స్నానం చేయించేసేయడము, రోజుకు 2, 3 డ్రెస్సులు మార్చడము, మట్టిలో ఆడనివ్వకుండా ఉండడము, వర్షంలో తడవనివ్వకుండా ఉండడము, వేరే పిల్లలతో కలిసి ఫుడ్ షేర్ చేసుకొని తింటూ ఉంటే తిననివ్వకుండా ఉండడము. ఇలా చేస్తూ ఉంటారు. ఇలా చేయడంలో వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే పిల్లల హెల్త్‌ని ప్రొటెక్ట్ చేయాలి. లేదంటే అనవసరంగా దగ్గు, జలుబు, జ్వరాలు వస్తాయని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అయితే ఈ సూపర్ క్లీన్ స్ట్రాటజీస్ 100% జెమ్ ప్రొటెక్షన్ స్ట్రాటజీస్ అన్నీ కరెక్ట్ కాదు. మీరు ఈ విధంగా ఓసీడీ వచ్చిన పేరెంట్స్ లాగా పిల్లల్ని అదే పనిగా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ మెచ్యూర్ అవ్వదు. డేంజరస్ బ్యాక్టీరియాకి, ఫ్రెండ్లీ బ్యాక్టీరియాకి ఉన్న డిఫరెన్స్ ఇమ్యూన్ సిస్టమ్ అర్థం అవ్వదు. అన్నిటికీ ఒకేలా రియాక్ట్ అవుతుంది. దానివల్ల అలర్జీస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాదు కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు కదా, అవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఆస్త్మా లాంటి వ్యాధులు కూడా ఇటువంటి వాళ్ళలో ఎక్కువగా వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అందుకే ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ వాళ్ళు ఈ సూపర్ క్లీన్ మెథడ్స్ని ఎప్పుడూ రికమెండ్ చేయరు. ఒక బ్యాలెన్స్ ఎప్పుడూ ఉండాలి అని చెప్తారు. తినే ముందు వాష్‌రూమ్‌కి వెళ్ళి వచ్చిన తర్వాత క్లీన్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. స్నానం అనేది మైల్డ్ సోప్‌తో చేయాలి. 5-10 నిమిషాలు మాత్రమే స్నానం చేయాలి. రీజనబుల్‌గా క్లీన్‌గా ఉండాలి అని మాత్రమే ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ వాళ్ళు రికమెండ్ చేస్తారు. సో ఏ డాక్టర్ కూడా, ఏ సైంటిస్ట్ కూడా, ఏ ఆర్గనైజేషన్ కూడా 100% సూపర్ క్లీన్‌గా ఉండాలి అని ఎప్పుడూ చెప్పదు. ఎందుకంటే దానివల్ల వచ్చే నష్టాలు దానికి ఉన్నాయి కాబట్టి. సో మీరు భయపడకుండా మీ పిల్లల్ని మట్టిలో ఆడనివ్వండి, వర్షంలో తడనివ్వండి, వేరే పిల్లలతో కలిసి తిననివ్వండి, ఎంజాయ్ చేయనివ్వండి. బట్ ఏదైనా కూడా లిమిట్‌లో ఉండాలి, బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. థాంక్ యూ.